గోకవరంలోని రాజా పబ్లిక్ స్కూల్ యాజమాన్యం త్వరలో ప్రారంభించబోయే మహిళా జూనియర్ కళాశాల నూతన భవనాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. అనంతరం రాజా పబ్లిక్ స్కూల్ 46వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కేవలం 2 గదులతో ప్రారంభమైన స్కూల్లో నేడు 1500 మంది విద్యార్థులు చదువుకున్నారంటే చైర్మన్ సూర్యప్రకాష్ రావు దక్షతే కారణమని, గ్రామీణ ప్రాంతంలో లాభనష్టాలు లేని విధానంలో సామాన్య కుటుంబాల వారందరికీ అందుబాటులో తక్కువ ఫీజులతో విద్యా సంస్థను క్రమశిక్షణతో నడపడం చైర్మన్ సూర్యప్రకాష్కే దక్కుతుందన్నారు. కేవలం 11 మంది విద్యార్థులు 1980లో ప్రారంభించిన రాజా పబ్లిక్ 46వ వార్షికోత్సవం జరుపుకోవడం వెనుక గ్రామంలోని పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారం మరవలేదని, విద్యార్థుల క్రమశిక్షణ అభివృద్ధి లక్ష్యంగా విద్యా సంస్థ నడుచున్నామని, విద్యా సంస్థలో 60 మంది టీచర్లు, 20 మంది డ్రైవర్లు, ఇతర సిబ్బందితో సుమారు 100 మంది ఉపాధి కల్పిస్తున్నామని చైర్మన్ సూర్యప్రకాష్ రావు తెలిపారు. చిన్నగా ప్రారంభించినప్పటికీ అంతెంత ఎంతెంత ఒక వృక్షాలా పెరిగినటువంటి ఈ కాన్వెంట్ ఒక మంచి పేరుతో మండలంలో పిల్లల్ని ఇంచుమించులు చాలా మందిని అడిగితే ఎక్కడ చదువుతున్నాం అంటే నేను గోకవరం రాజా కాన్వెంట్ అంటారు. మేము గ్రామాలకు పోయినప్పుడు చూస్తే అంటే కాన్వెంట్ మీద అంత నమ్మకం, ఇందులో చదువుకుంటే ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది, మంచి విద్యను అభ్యసిస్తామనేటటువంటి ఒక నమ్మకం. ఇటీవలే ప్రకాష్ రావు గారు మేడం ఇద్దరు కూడా మా డాక్టర్ బోస్ గారిని తీసుకుని నా దగ్గర రావడం జరిగింది. మహిళా కాలేజ్ పెడదాం అనుకుంటున్నానండి, జూనియర్ కాలేజీ, దానికి మీ సహకారం కావాలి. సహకారం ఏంటి? బాధ్యత. నేను ఒక శాసనసభ్యుడిగా అది నా బాధ్యత. అందులోని ఒక మంచి ఉన్నత విద్యలో ఉన్నత విలువలతోటి 46 సంవత్సరాలుగా ఒక కాన్వెంట్ నిర్వహిస్తున్నటువంటి వ్యవస్థాపకులు మేము వచ్చి మహిళల పిల్లలతోటి జూనియర్ కాలేజ్ పెడతామని చెప్పేస్తానంటే దాన్ని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదించి ఒక లెటర్ కావాలి అంటే లెటర్ ఇచ్చి వారిని ప్రోత్సహించినటువంటి పరిస్థితి. అది విద్యా విధానంలో చూసుకున్నట్టయితే ఈ కాలేజ్ పర్మిషన్ రావడం కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితే. ఇవాళ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రైవేటు కాలేజీలను తగ్గించాలి, ప్రభుత్వ విద్యా విధానాన్ని పెంపొందించాలి, దానికి తగ్గటువంటి స్థాయిలో వివిధ రూపాల్లో ప్రభుత్వ పరంగా విద్యా విధానాన్ని ప్రోత్సహించాలనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కాలేజీని అయితే ఖచ్చితంగా తాగలదు. ఎందుకంటే ఈ కాన్వెంట్కి ఉన్నటువంటి చరిత్ర అటువంటిది కాబట్టి దాన్ని పురస్కరించుకొని మనం లోకేష్ బాబుని అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఆయన మాత్రం దీనికి పర్మిషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగానే ఆ రకమైనటువంటి ఆలోచన అయితే లేదు, రాదు అనేటటువంటి ఆలోచన అవసరం లేదు. ఎవరైతే ఇక్కడ 1500 మంది పిల్లలు చదువుతున్నారు ఈవేళ కాన్వెంట్లో. ఇందాక మా సోదరుడు చంద్రబాబు గారు చెప్పారు, 2 గదులతో ప్రారంభమైనటువంటి స్కూలు ఇవాళ 1500 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి పరిస్థితి కలిగింది అంటే దానికి ఎంత కష్టపడాలి, ఎంత శ్రమ చేయాలి, ఎంత నమ్మకం కలిగించాలి తల్లిదండ్రుల్లో. 45 సంవత్సరాలకి రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది కాన్వెంట్. ఎక్కడక్కడ ఒడిదుడుకులు లేవు. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండొచ్చు, అవి తప్పవు. ఎందుకంటే ఆశించే వాళ్ళకైతే నేను ఇప్పుడు 2 ఎకరాలు ఎవరో ఇస్తాను అన్నారు, మా రాము అని చెప్పేసి అన్నారు. 46 సంవత్సరాలకు విద్యా వ్యవస్థని సక్సెస్ఫుల్గా పనిచేసి 46 సంవత్సరాల మా రాజా పబ్లిక్ స్కూల్ ఈనాడు ఎంతో ఘనంగా ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు శ్రీ రాజా ఉమెన్స్ జూనియర్ కాలేజీని ప్రపోజల్ చేసి దాన్ని ప్రారంభించడానికి మన గౌరవనీయులు
ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి చేతుల మీదుగా ఈ కాలేజీ బిల్డింగ్ని మేము ప్రారంభించాం. దానికి వారు ఎంతగానో సహకరించి కాలేజీ ప్రారంభించడానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ మాకు సమకూరుస్తారని చెప్పి మాకు మాట ఇచ్చారు. ఈ రాజా పబ్లిక్ స్కూల్ 80లో 11 మంది విద్యార్థులతో ప్రారంభించాం. అది దినదినాభివృద్ధిగా ఈనాడు 1500 మంది విద్యార్థులతో పాటు 60 మంది టీచర్లు, 20 మంది డ్రైవర్లు, మొత్తం సబ్ స్టాఫ్తో కలిపి 100 మంది స్టాఫ్ దీంట్లో వర్క్ చేస్తున్నారు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం. అదేవిధంగా రాజా పబ్లిక్ స్కూల్ ఏ విధంగా అయితే మేము నిర్వహించి అభివృద్ధి చేశామో అదేవిధంగా భవిష్యత్తులో ఈ ఉమెన్స్ కాలేజీని కూడా ఆ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అందరికీ కూడా మేము వాగ్దానం చేస్తున్నాం. గతంలో 1985లో జూనియర్ కాలేజీ నేను సొంతంగా నిర్వహించాను ప్రైవేట్గా. దాని యొక్క ఫలితంగా ఎప్పటికైనా జూనియర్ కాలేజీ నిర్వహించాలనుకున్నాను. ఈనాడు మా గోకవరం పెద్దలందరి సహకారంతో ఈ కాలేజీని నిర్వహిస్తున్నాను. దానికి అందరి సహకారం వారందరికీ కూడా వ్యక్తిగతంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే చెప్పండి.